మన కొరియన్ కనకరాజు, మన మెగా ఫ్రెండ్స్ మాట్లాడే టైం వచ్చేసింది. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ అండి. హలో అండి, హాయ్ అందరికి నమస్కారం. ఇలా వైజాగ్కి మా కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలా మీతో చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు అందరు చెప్పినట్టు నాకు వైజాగ్ కూడా చాలా సంబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా నేను ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా మీతో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్కొక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు, మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడికి వచ్చిన విజయ్ గారికి, రమేష్ బాబు గారికి, వంశీ గారికి అండ్ మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా సక్సెస్ వెనకాల చాలామంది అట్రిబ్యూట్ అది ఒక హీరోకి కానీ ఒక డైరెక్టర్ కానీ ఇస్తారు. బట్ ఒక సినిమా సక్సెస్ వెనకాల ఎంతోమంది కృషి ఉంటుంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మా టీం ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. స్టార్టింగ్ విత్ మై డైరెక్టర్ గాంధీ. ఫస్ట్ నుంచి ఒక డైరెక్టర్ హీరోలా కాకుండా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పనిచేసాం మేము సినిమాలో. అండ్ అదే రిజల్ట్ ఈరోజు ఇలా ఈ సినిమా సక్సెస్ అవ్వడం కారణం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాంధీ. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. మళ్ళీ చేద్దాం, తప్పకుండా చేద్దాం. అండ్ మా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫేమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళిద్దరికీ మా ప్రాజెక్ట్ని ఇట్లా బ్యాక్ చేసి మా విజన్ని ఇలా ముందుకు తీసుకురావడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, సంస్థలు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నికల్ టీమ్, మా ఎడిటర్ సత్య, మా కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, యష్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ సతీష్ గారు, అందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా చెప్పాలి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మీకు తెలుసు ఓజీ నుంచి ఎలా దుమ్ము లేపుతున్నాడు అనేది. తమన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అన్నాను, నాకు ఓజీ లెవెల్ వద్దులే కానీ ఎంతో కొంత ఇవ్వని చెప్పాను, చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. యూ బీన్ అ గ్రేట్ అసెట్, అ బిగ్ పిల్లర్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నికల్ టీం ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వన్కి, వాళ్ళ టీంకి, ముఖ్యంగా మా డైరెక్షన్ టీం వాళ్ళందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. 2 years నుంచి ఈ సినిమాని చాలా ఓన్ చేసుకొని ఎంతో ప్యాషన్తో ఎంతో కష్టపడి మీరు అందరి సినిమాకి హెల్ప్ చేశారు. మీ కాంట్రిబ్యూషన్కి ప్రతిదానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులు మురళీధర్ గౌడ్ గారికి, సునీల్ అన్నకి, చాలామంది నటినట్లు ఉన్నారు, రేవంత్కి. అండ్ మా కొరియన్ యాక్టర్స్ కొంతమంది చేశారు ఈ సినిమాలో, వాళ్ళందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా రితికా నాయక్. రితికా, యూ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ తెలుగు in a great way. I hope God, I wish you continue this and you reach great heights. And next, నా girlfriend Satya, sorry, నా boyfriend Satya. ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ నుంచి నాకు ఒక మంచి సినిమా రావాలి, తను ఆ సినిమాలో ఉండాలి, జనాలను ఎంటర్టైన్ చేయాలని ఒకే ఒక థాట్తో ఫస్ట్ నుంచి చాలా కష్టపడి చాలా ఇన్వాల్వ్డ్గా ఉండి సత్య సినిమా చేశాడు. సినిమా షూటింగ్లో మేము సత్య గురించి ఇంటర్వ్యూస్లో చాలా కామెడీ చేసాం. బట్ తను చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాకి చిరంజీవి గారు చెప్పినట్టు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సత్య. నువ్వు చెప్పిన అన్ని పనులు చెప్పాను కదా, ఓకే థ్యాంక్. అండ్ డెఫినెట్లీ మాట్లాడతాం దాని గురించి. అండ్ ఇంకొక విషయం, నాకు లాస్ట్ 7 years నుంచి సినిమాలు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఒక చిన్న రకమైన బాధ ఉండేది. లేకపోతే అవుతుందా లేదా, చేయగలుగుతానా లేదా, మళ్ళీ హిట్ కొట్టగలుగుతానా లేదా అని ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉండేది అప్పుడప్పుడు. బట్ నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన నా వైఫ్ లావణ్యకి చాలా థ్యాంక్స్. అంటే నేను థ్యాంక్స్ చెప్పలేను తనకి, బట్ నాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్లో నాతో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. అండ్ మా పేరెంట్స్, మా నాన్నకి, మా అమ్మకి, ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్స్ వాళ్ళిద్దరికి. అండ్ ఫస్ట్ చిరంజీవి గారి గురించి కూడా నాకేంటంటే, మా పెద్దనాన్ని చూసి పెరిగాను, ఆయన నాకు ఇన్స్పిరేషన్.
ఫస్ట్ నుంచి ఆయన నా ఏ సినిమా చేసినా ఆయన వచ్చి సపోర్ట్ చేసేవారు. ఒక 2, 3 సార్లు సినిమాలకు పిలిచాను. ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించి, అరే! లేదు ఈసారి ఏదో ఒకటి చేసి ఒక సినిమా హిట్ కొట్టి పిలుద్దాం పెద్దనాన్ని అని చెప్పి. అండ్ ఈ సినిమా ఇలా ఎంతో కొంత సక్సెస్ అవ్వడం, అండ్ దానికి చిరంజీవి గారు మన చీఫ్ గెస్ట్‌గా రావడం నిజంగా నాకు, టీమ్‌కి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ నుంచి మా పెద్దనాన్న కానీ, మా ఇంట్లో మా బాబాయ్ కానీ, మా నాన్న కానీ ఒకే మాట చెప్తారు. ఎటు డైవర్ట్ అవ్వద్దు. నువ్వు నమ్మిన వర్క్‌ని, నువ్వు నమ్మిన పనిని ఎంతో నిజాయితీగా చేస్తూ ఉంటే నీకు ఎప్పటికీ సక్సెస్ వస్తుందని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఎప్పుడు మంచి మాటలు చెప్పి పెంచారు. థ్యాంక్ యూ పెద్దనాన్న, థ్యాంక్ యూ బాబాయ్, అండ్ థ్యాంక్ యూ డాడ్. బరీ బరీ అంట. నాకు అర్థం కాదు. ఓకే ఓకే, వస్తాయి, రెండు వస్తాయి, రెండు అదిరిపోతాయి. మళ్ళీ మళ్ళీ ముఖ్యంగా మీ అందరికీ ఇంకొక విషయం, ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తే ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమాని ప్రేమించి సినిమాని ఆదరించే ప్రతి ప్రేక్షకుడికి బిగ్ 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 థ్యాంక్స్. అంటే నాకు కాలు సరిగ్గా బాగాలేదు, ఏదో చిన్న దెబ్బ తగిలింది షూటింగ్ చేస్తుంటే. చాలామంది చెప్పారు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని, బట్ ఒక మంచి సినిమా ఇవ్వడానికి, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికోసం ఎంతో కొంత ట్రై చేశాను నేను. అండ్ నాతో పాటు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఈ సినిమాలో మా సినిమాని ముందుకు తీసుకొచ్చిన మా పిఆర్ఓలు వంశీశేఖర్లకి ఇద్దరికి బిగ్ థ్యాంక్స్. వాళ్ళ సినిమాని ఓన్ చేసుకుని వాళ్ళ సొంత సినిమాలో దీన్ని ప్రమోట్ చేశారు. అండ్ మా సినిమాకి కాంటెంట్ చేసిన మనోజ్, #మనోజ్ వాడికి, అండ్ నా పర్సనల్ టీమ్, నాతో 15 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను, నా పర్సనల్ టీమ్కి, అంటే లాస్ట్ 7 సంవత్సరాలు ఈ ఆపర్చునిటీ దొరకలేదు, సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుని నా టీంకి, వాళ్ళందరికీ పేరు పెట్టిన బిగ్ థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ నేను నాకు మొన్న కూడా చెప్పాను, నాకు తెలిసిన సినిమా ఒకటే, అది కింద పడినా లేచినా దెబ్బ తగిలినా మళ్ళీ మీ అందరికి ఒక మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక ప్రయత్నంలో ఉంటాను నేను. తప్పులైనాయి కానీ ఈసారి సరిదిద్దుతాను, మంచి మంచి సినిమాలతో మీ అందరికి ముందుకు వస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తాను, అండ్ మీ అందరిని అలరిస్తాను అని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్కి మాటలు లేవు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vizag. Thank you so much. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మొన్న సెలబ్రేషన్స్లో మెగాస్టార్ గారు పార్ట్ 2 కూడా ఉంటుందన్నారు, దానికి పేరు కూడా పెట్టారు. సో ఎప్పుడు ఉండబోతుంది ఏంటి, అసలు ఉంటుందా? అంటే ఇక గాంధీ ఇందాక చెప్పాడు తన అన్ని కథలు వైజాగ్లోనే మొదలు పెట్టాడని చెప్పి. ఇందాక నోవోటెల్లో కూర్చుంటూ నేను సత్య గాంధీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మాట్లాడడం. అది టైటిల్ అన్ని ఏదో ఏదో కెనియన్ కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నాం, బట్ మంచి మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత చేస్తాం. ఏదో పార్ట్ 2 చేయాలన్న ఉద్దేశం కాదు, బట్ మంచి స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొకటి చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మెగా యూత్ ఫోర్స్ నుంచి వరుణ్